అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనము చివరి మాట చూస్తే, మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. క్రైస్తవులు ఎలా ఉండాలి అనేటటువంటిది మనము దేవుని వాక్యము ద్వారా చూసుకుందాము. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అప్పటి వరకు క్రైస్తవులుగా పిలువబడలేదు, కానీ ఈ అంతియొకయలో మొట్టమొదటిగా క్రైస్తవులు అని పిలువబడ్డారట. అందుకనే ఈ దినమున క్రైస్తవులు ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అనేటటువంటిది మనము చూద్దాం. శరీరానుసారంగా ఉండకూడదు, కానీ క్రైస్తవులు ఆత్మానుసారంగా ఉండాలి. అబ్రహామును మనము చూచినట్లయితే, అబ్రహాము ఎప్పుడు లోకాన్ని వెతికినట్లుగా, లోకములో ఉన్న వాటిని వెతికినట్లుగా మనము గమనించలేం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చూసారా, అబ్రహాము ఆర్థికంగా బాగా దీవించబడినప్పటికీ కూడా ఆయన వాటి మీద దృష్టి ఉంచినట్లుగా మనకు కనబడట్లేదు. దేన్ని చూస్తూ ఉన్నాడు ఆయన? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. లోతును చూచినట్లయితే, లోతు శరీరానుసారంగా కనబడతా ఉన్నాడు. అబ్రహామును విడిచి లోతు సొదొమ గొమొర్రాను ఎంచుకొని అటువైపుగా ప్రయాణం చేసి అక్కడ కాపురం ఉండి అనేకములు సంపాదించుకున్నాడు, కానీ ఆత్మీయతను పోగొట్టుకున్నటువంటి వాడిగా లోతు ఉన్నాడు. అబ్రహాము లోతును మనం చూస్తే, అబ్రహాము ఆత్మీయుడిగా కనబడతా ఉన్నాడు. అలాగే లోతును చూస్తే లోతు శరీరానుసారిగా కనబడతా ఉన్నాడు. చూడండి, మనము ఈ దినమున మీకు కొన్ని విషయాలు చెప్తాను. మొట్టమొదటిది, క్రైస్తవుడు ఎలా ఉండాలి అని అంటే ఆత్మానుసారమైన వాడిగా ఉండాలి, అంటే ఆత్మ సంబంధిగా ఉండాలి. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలను మనం చూస్తే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. చూసారా, ఇక్కడ రోమీలకు రాసిన ఈ పత్రికలో అపొస్తలుడైనటువంటి పౌలు ఈ సంఘానికి రాస్తూ, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే చాలామంది దేవుని నమ్ముకున్నట్లుగా కనబడతా ఉన్నారు, కానీ వారు క్రీస్తును ఎరిగామని అనుకుంటున్నారు. కానీ వారి జీవితంలో వారి వెతుకులాట అంతా కూడా ఎలా ఉంటుందంటే లోకానుసారమైన వెతుకులాటగా ఉంటుంది. కానీ అబ్రహాము జీవితంలో చూసినప్పుడు దేవుడు తనను అంతగా దీవించినప్పటికీ ఆయన లోకం మీద, లోకాశల మీద, నేత్రాశల మీద, జీవపు డంబం మీద తన మనస్సు నిలిపినటువంటి వాడిగా లేడు. అందుకనే ఈయన ఆత్మానుసారుగా ఆయన ఉన్నాడు. రెండవదిగా
మనం చూస్తే క్రైస్తవుడు ఆత్మానుసారిగా ఉండాలి. రెండోదిగా క్రీస్తును పోలి నడుచుకోవాలి. క్రైస్తవుడు ఎలా ఉండాలంటే క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఒకసారి కొరింథీలకు రాసినటువంటి పత్రిక 1 కొరింథీ 11వ అధ్యాయము 1 వచనమును గమనించినట్లయితే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. చూసారా, ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు క్రీస్తును పోలి నడుచుకున్నాడట. అందుకనే ఆయనను పోలి నడుచుకోమని చెప్తా ఉన్నాడు. క్రీస్తును పోలిన నడక అంటే ఏమిటి చూడండి. హెబ్రీ పత్రిక 10:7లో ఇలా ఉంటుంది, ఆయన తండ్రి మాట విని ఈ లోకానికి వచ్చినట్లుగా అక్కడ కనబడుతుంది. చూడండి, అంటే తండ్రి యొక్క మాటకు లోబడినటువంటి వాడిగా అక్కడ కనపడుతుంది. చూడండి, ఇంకా యేసు ప్రభు, ఇంకా ఆయన మనము గమనిస్తే యోహాను సువార్త 16వ అధ్యాయం 33లో లోకాన్ని ఆయన జయించినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. నేను లోకాన్ని జయించాను, మీరు కూడా జయించాలి అని చెప్తా ఉన్నాడు. మూడోదిగా మనం చూస్తే ఫిలిప్పీ పత్రికలో ఏమని చెప్పబడతా ఉంది అనంటే 2:5 వచనంలో చూడండి, దీన మనస్సు కనబడతా ఉన్నది. దీన మనస్సు కనబడతా ఉన్నది. చూడండి ప్రియమైనటువంటి వారులరా, ఈ దినాలలో చాలామందికి ఆ మనస్సు కనిపించట్లేదు. ఇంకా మత్తయి సువార్తలో 11:29లో ఏమని చెప్పబడుతుంది, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. కాడి అంటే ఏమిటి? అది సిలువ. సిలువ అంటే ఏమిటి? శ్రమలు. చూడండి, మరి చాలామంది ఏం కోరుకుంటారు అంటే సుఖాన్ని కోరుకుంటారు, లగ్జరీని కోరుకుంటారు, నాకు అన్నీ సవ్యంగా సక్రమంగా జరగాలి అని కోరుకుంటారు. కానీ సిలువ శ్రమను అనుభవించటానికి ఇష్టపడరు, లోకాన్ని జయించటానికి ఇష్టపడరు. అలాగే సిలువను ఎత్తుకొని క్రీస్తును చూపించటానికి ఇష్టపడరు. చూడండి ప్రియమైనటువంటి వారులరా, మనము గమనిస్తే ఇంకా క్రీస్తుకున్నటువంటి గుణము ఏంటంటే ఆయన పరిచర్య చేయటానికి వచ్చాడు. చూడండి, నేను పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ అనేకులకు పరిచర్య చేయటానికి ఆయన వచ్చాడట. అందుకని క్రీస్తు ఏ గుణము కలిగి ఉన్నాడో, గుణగణాలు కలిగి ఉన్నాడో అవి మనము కలిగి ఉండాల. ఆ మాట మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో ఉంటుంది. చూడండి ప్రియమైనటువంటి వారులారా, ఇంకా హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26 చూస్తే ఆయన పరిశుద్ధుడుగా, ఆయనను గురించి లేఖనం ఏమి చెప్తుందంటే పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు అని అన్నాడు. మరి క్రీస్తును ఎరిగినటువంటి మనము కూడా ఆ యొక్క లక్షణములు కలిగి ఉండాలి. చూడండి, అందుకని రెండోదిగా మనము క్రీస్తును పోలి నడుచుకునే విధానము ఇదన్నమాట. మూడోది మనం చూస్తే ప్రేమ కలిగి నడుచుకోవాలి. చూడండి, దినాలలో క్రైస్తవులలో ఏమి కొరవపడతా ఉన్నది అనంటే ప్రేమ అనేటటువంటిది కనిపించట్లేదు. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నది? ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనమును చూడండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రేమ లేనివాడు దేవుని ఎరుగనటువంటి వాడు.
చూడండి, తనతో ఉన్నటువంటి సహోదరుని కానీ ప్రేమించినటువంటి వాడు దూరమునున్నటువంటి దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనంటే అది అబద్ధము అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. అందుకని క్రీస్తు ఎవరిని ప్రేమించాడంట? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమించాడు అన్నదానికి రుజువు ఏంటంటే, యేసు ప్రభువును అప్పగించటానికి వస్తున్నటువంటి ఇస్కరియోతు యూదాను చూసి చెలికాడా అని ఆయనను సంబోధిస్తూ ఉన్నాడు. చూడండి ఎంతగా ఆ నోటి మాటతో కూడా ఆయన ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు, చెలికాడా అంటున్నాడు. అలాగే సిలువ వేసినప్పుడు కూడా ఏం చెప్తా ఉన్నాడు అనంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు అని చెప్పబడతా ఉన్నది. చూడండి ప్రియా దేవుని బిడ్డలారు, చూడండి మనం గమనిస్తే క్రీస్తు యొక్క శిష్యులమని, ఆయన పిల్లలమని, క్రైస్తవులమని చెప్పుకుంటున్నటువంటి మనలో క్రీస్తు యొక్క ఆ గుణగణాలు మనలో కనిపించాలి. చూడండి, ఆ యొక్క ఛాయలు లేకుండా, ఆయన యొక్క గుణగణాలు లేకుండా మనము క్రైస్తవులుగా మనము పిలువబడటము అంత సబబు కాదు. క్రీస్తును మనము చూపించాలి. అందుకనే మనము గమనిస్తే చాలా చక్కగా రాశాడు అపోస్తుడైనటువంటి పౌలు మొదటి కొరింథీ పత్రిక ప్రేమను గురించి 13వ అధ్యాయం, మొదటి కొరింథీ 13వ అధ్యాయం ఒకసారి మనము దాన్ని గనక గమనించినట్లయితే చూడండి, ఇక్కడ మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునయ్యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. చూసారా, చాలామంది ఈ యొక్క ప్రేమను చూపించేటటువంటి వారిగా లేరు. చూడండి, కొంత దాన ధర్మాలు చేయవచ్చు పేరు రావాలని, లేకపోతే బీదలకు తమ ఆస్తిలో భాగం ఇవ్వవచ్చు, కానీ కాల్చబడటానికి తమ శరీరాన్ని కూడా అప్పగించవచ్చు. కానీ జ్ఞానము కూడా తెలిసి ఉండవచ్చు, విశ్వాసం కూడా కొండలను పెకిలింపగలిగిన విశ్వాసం కూడా ఉండవచ్చు. కానీ ప్రేమ లేనివాడైతే నేను వ్యర్థుడనే, అవన్నీ వ్యర్థమే అని అపోస్తుడైనటువంటి పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలా. మొదటిది ఆత్మ సంబంధిగా మనం ఉండాలి, రెండవదిగా క్రీస్తును పోలి మనము నడుచుకోవాలి, మూడవదిగా ప్రేమ కలిగి మనము నడుచుకోవాలి, నాలుగవదిగా జ్ఞానము కలిగి ఉండాలి. క్రైస్తవునికి జ్ఞానము అవసరమైనది. చూడండి, మనము కొలస్సీ పత్రికను మనము గమనించినట్లయితే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని చూస్తే, సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపలి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. చూసారా, చాలామంది దేవుని మందిరానికి వస్తారు, కానీ జ్ఞానాన్ని వెతికేటటువంటి వారిగా ఉండరు, జ్ఞానాన్ని సంపాదించుకునే వారిగా ఉండరు. కానీ దేవుని వాక్యమేమని సెలవిస్తూ ఉన్నది? యాకోబు రాసినటువంటి పత్రిక ఒక్కసారి చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనము గమనించినట్లయితే, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది,
తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. చూసారా, ఏ జ్ఞానం ఇది? పైనుండి వచ్చేటటువంటి జ్ఞానం. రాత్రి మీకు ఉపవాస ప్రార్థనలో చెప్పాను. చూడండి, స్టెఫను ఎలాంటి జ్ఞానము కలిగి ఉన్నాడు అనంటే పైనుండి వచ్చేటటువంటి జ్ఞానము కలిగి ఉన్నాడు. ఆయన అనేక మందితో దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు, తర్కిస్తున్నప్పుడు, వాక్యమును ఆ వాక్యము గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన అగపరిచిన జ్ఞానాన్ని బట్టి అక్కడున్నటువంటి వారు ఎవ్వరు కూడా మారుమాట మాట్లాడలేకపోయారంట. చూడండి, ఎందుకంటే ఆయన కనుపరిచినటువంటి జ్ఞానము ఎలాంటిది అనంటే అది పైనుండి వచ్చేటటువంటి జ్ఞానం. అందుకని ప్రతి క్రైస్తవుడు కూడా మనలను అడిగేటటువంటి వారికి సమాధానము చెప్పగలిగినటువంటి జ్ఞానము మనకు కావాలి. అందుకనే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? ఇదే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. చూసారా, దేవుడే ఇక్కడ దేవుని వాక్యమే సెలవిస్తా ఉంది. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువైన ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును అని సెలవిస్తా ఉన్నది. చూడండి, మనము గమనించినట్లయితే ప్రవీణ్ పగడాల గారు ఆయన జ్ఞానాన్ని చూచినట్లయితే చూడండి, ఆయన జ్ఞానమును ఎదుర్కొనలేకనే, ఆయన జ్ఞానము ఎలాంటి జ్ఞానము? పైనుండి వచ్చినటువంటి జ్ఞానం. ఆయన దేవుని నమ్ముకున్న తర్వాత అనేక గ్రంథములను పఠించాడు. అనేకమైనటువంటి మత సంబంధమైనటువంటి గ్రంథములు కానీ, అనేక దేశ పరిస్థితులను కానీ, బైబిల్ గ్రంథమును కానీ చూడండి, ఆయన ఎంతో బాగా లోతుగా పరిశీలించి అనేక డిబేట్లలో చూడండి తనను ఎదురు ప్రశ్నలు వేసిన ప్రతి వారికి నవ్వుతూనే ఆయన సమాధానం చెప్పాడు. కానీ ఆయనను గెలవలేక, ఆయనను చూడండి జ్ఞానము చేత ఓడించలేక చూడండి అన్యాయముగా అలాగున చేశారు. మనం గమనించినట్లయితే అందుకనే ఆయనకే కాదు, స్టెఫనుకే కాదు, దేవుని ఎరిగిన ప్రతి బిడ్డ జ్ఞానాన్ని కలిగి ఉండాలి, జ్ఞానాన్ని వెతకాలి. ఎవరా జ్ఞానము అంటే యేసు ప్రభువే ఆ జ్ఞానం. అందుకని ఈ లోకంలో రకరకాలైనటువంటి జ్ఞానాలు ఉన్నాయి, లోకంలో రకరకాలైనటువంటి జ్ఞానాలు ఉన్నాయి. కానీ ఆ జ్ఞానము మనుషులను పాడు చేస్తుంది. కానీ పైనుండి వచ్చేటటువంటి జ్ఞానము చూడండి, పర సంబంధమైనటువంటి జ్ఞానము, దైవ సంబంధమైనటువంటి జ్ఞానము మనము కలిగి ఉండాలి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే జ్ఞానము కలిగి ఉండటానికి ప్రతి వారు, అంటే దేవుని ఎరిగినటువంటి ప్రతి వారు, ఒకవేళ నీకు లేదా, కొదువై ఉన్నదా, నీవు దేవుని అడిగితే దేవుడు నీకు ఇస్తాడు. చూడండి, నీవు బైబిల్ గ్రంథమును నీవు వెతికితే, ఇంకా నీకు అర్థం కాకపోతే చూడండి దేవుని అడిగితే దేవుడు దాన్ని నీకు దయచేస్తాడని దేవుని వాక్యం అన్నది. కానీ ఈ దినములలో చాలామంది ఏమో మాకు తెలియదు, ఏదైనా అన్యులు డౌట్ వచ్చి అడిగారు అనుకోండి, ఏమో మేము ఎరుగమండి అని అనేస్తారు. లేదు, మనకు జ్ఞానము కొదువైతే మనము దేవుని అడిగితే దేవుడు మనకు దయచేస్తాడు. ఎందుకంటే క్రైస్తవుడు ఎప్పుడు అజ్ఞానిగా ఉండకూడదు. ఎందుకంటే జ్ఞానమై ఉన్నటువంటి దేవుణ్ణి మనము సేవిస్తూ ఉన్నాం, జ్ఞానమై ఉన్నటువంటి ఆ దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. కాబట్టి మనలను అడిగే ప్రతి వారికి సాత్వికముతో సమాధానము చెప్పగలిగినటువంటి ఆ యొక్క జ్ఞానము దేవుని గ్రంథము ద్వారా కావచ్చు, దేవుని అడగటము ద్వారా కావచ్చు, మనము పొందుకోగలుగుతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే ఇంకా
మనము క్రైస్తవులము ఎలాగుండాలి అని అంటే సాత్వికంగా ఉండాలంట. ఎలా ఉండాలి? సాత్వికంగా ఉండాలి. ఒకసారి మనము చూద్దాం, దేవుని వాక్యం చూద్దాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరు పిలవబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెను. చూసారా ప్రియా దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే పాత నిబంధనలో ఎవరు, నా ఇల్లంతటిలో ఎవరు సాత్వికుడు అని చెప్పాడు దేవుడు? మోషే సాత్వికుడు అని చెప్పాడు. కానీ నూతన నిబంధనలో కూడా ఎవరు సాత్వికులుగా ఉన్నారు? ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయం ఒకసారి చూడండి, 29వ వచనమును మనం చూస్తే, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. చూసారా, పాత నిబంధనలో ఆ దినములలో ఉన్నటువంటి వారందరిలో కూడా మోషే సాత్వికుడు అని చెప్పబడతా ఉన్నది. క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే యేసు ప్రభువే స్వయంగా చెప్తా ఉన్నాడు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఏ విధమైనటువంటి గుణలక్షణములు కలిగి ఉన్నాడో మనము కూడా ఆ లక్షణములు కలిగి ఉండాల. మనలో ఆ సాత్వికత్వం అనేటటువంటిది కనబడాల. చూడండి, సాతాను దగ్గర ఏం నేర్చుకోగలరు? లోకములో ఏం నేర్చుకోగలరు? గర్వాన్ని నేర్చుకోగలరు, లోకములో ఉన్న డంబములను నేర్చుకోగలరు, లోకములో ఉన్న కుయుక్తులను నేర్చుకోగలరు, లోకములో ఉన్నటువంటి పనికి మాలినవి నేర్చుకోగలరు. కానీ యేసుక్రీస్తు దగ్గర సాత్వికము దీన మనస్సు. చూడండి, ఆయన దేని ద్వారా కత్తిపట్టి జయించాడా? చూడండి, అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించినటువంటి రాజుగా ఉన్నాడు. ఆయన కత్తిపట్టి ప్రపంచాన్ని జయించాడు. కానీ అంతకంటే ఎక్కువగా అనేకుల కోట్ల కొలది హృదయాలను దేని ద్వారా జయించాడు? దేని ద్వారా జయించాడు అంటే సాత్వికత్వాన్ని బట్టి, దీనత్వాన్ని బట్టి. తనను హింసించేటటువంటి వారిని ఆయన హింసించలేదు. చూడండి ఒకసారి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము ఒకసారి చూడండి, 21వ వచనము మనము గమనించినట్లయితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. చూసారా, చూడండి అది ఎలా సాధ్యమైనది? చూడండి ప్రియమైనటువంటి వారలారా, ఈ దేశమునకు స్వాతంత్ర్యము తెచ్చినటువంటి గాంధీ మహాత్ముడు కావచ్చు, ఇతర దేశములో కూడా స్వాతంత్రము తెచ్చినటువంటి కొంతమంది దేశములో ఉన్నటువంటి వారు కావచ్చును. కానీ వారు దేని ద్వారా అలా చేయగలిగారంటే క్రీస్తు మార్గమున ఎంచుకొని క్రీస్తు మార్గములో వెళ్ళి అహింసా మార్గములో, సాత్వికమైనటువంటి మార్గములో, దీనమైనటువంటి మార్గములో. చూడండి, పెద్ద పెద్ద పోరాటం చేసే వాళ్లకు బ్రిటిష్ వాళ్ళు భయపడలేదు. కానీ ఎవరికి భయపడ్డారు? బైబిల్ మార్గమును ఎంచుకొని. చూడండి, ఆయన ఎక్కువగా గాంధీ గారు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు ఎక్కువగా చదివేవాడంట. అందుకనే
నిన్ను వలె ఒక చెంప కొడితే ఒక చెంప తిప్పు అనేటటువంటిది ఆయన స్లోగన్ అనుకుంటారు. కానీ అది బైబిల్లో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యం, మత్తయి సువార్తలో ఉన్నటువంటి వాక్యం. చూడండి, ఎదిరించిన వారికి, తుపాకీ పట్టినటువంటి వారికి వారు లొంగిపోలేదు, భయపడలేదు, స్వాతంత్రం ఇవ్వలేదు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాత్వికంతో, దీనత్వంతో, సావధానముగా నిరసన తెలియజేసినటువంటి, ఉద్యమము చేసినటువంటి గాంధీ గారిని బట్టి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. అలాగే ప్రియమైనటువంటి వారులారా చూడండి, యేసు ప్రభు కత్తి బట్టి ప్రపంచాన్ని ఏదో బెదిరించి తన వైపు తిప్పుకోలేదు. కత్తి పట్టి ఏదో బెదిరించి ఆయన ఈ లోకాన్ని తన వైపు తిప్పుకోలేదు. నశించిపోతున్నటువంటి లోకమును చూడండి, అంధకార సంబంధమైన ఈ యుగ సంబంధమైన దేవత మనుషుల యొక్క మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసి మనుషులలో గర్వమును నింపి మనుషులను ఒకరికొకరికి శత్రుత్వమును రేపి, చూడండి, ఒకరికొకరు ప్రేమించుకోకుండా, సాటి మానవుణ్ణి ప్రేమించకుండా విభేదాలు కలుగజేసినటువంటిదిగా ఉంటే, చూడండి, యేసు తన సాత్వికత్వముతో, చూడండి, అందుకే ఎవరు స్వతంత్రించుకుంటారంట? భూలోకమును ఎవరు స్వతంత్రించుకుంటారని దేవుని వాక్యం ఉన్నది. దీనులు స్వతంత్రించుకుంటారట, సాత్వికులు స్వతంత్రించుకుంటారంట. ప్రియమైనటువంటి వారులారా, అందుకని మన ప్రభువు సాత్వికుడు గనక, దీన మనస్సు గలవాడు గనక, చూడండి, మనము కూడా ఆ కాడి ఎత్తుకొని ఆయన యొద్ద నేర్చుకునేటటువంటి వారిగా మనం ఉండాలి. చూడండి, మనం గమనిస్తే 5 దినముల క్రితం ప్రవీణ్ పగడాల గారు అనేటటువంటి పాస్టర్ గారిని చంపేశారు. కానీ ఎక్కడ కూడా క్రైస్తవులు పగతో కూడినటువంటి మాటలు మాట్లాడలేదు, ద్వేషపూరితమైనటువంటి మాటలు మాట్లాడలేదు. సమాజంలో చూడండి, అల్లర్లు రేపేటటువంటి మాటలు మాట్లాడలేదు. కానీ ప్రియమైనటువంటి వారులారా, సాత్వికులుగానే ఉన్నారు. చూడండి, ప్రియమైనటువంటి వారులారా, చూడండి, మనము గమనిస్తే మనము ప్రేమను చూపించి, సాత్వికత్వమును చూపించి, దీన మనస్సును చూపించి మనము ఇతరుల మనస్సులను గెలుచుకోగలమే. కానీ కత్తికి కత్తి, కర్రకు కర్ర అన్నట్టుగా ఉంటే అక్కడ ఏమొస్తుంది అనంటే విభేదం వచ్చేస్తుంది, గొడవలైతే అల్లరైపోతుంది, గందరగోళం అయిపోతుంది. చూడండి, క్రైస్తవులకు ఏం కావాలి? సాత్వికము కావాలి, దీన మనస్సు కావాలి, తగ్గింపు కావాలి. ఈ దినములలో అవి నీలో కనిపించట్లేదంటే నువ్వు క్రైస్తవుడివి అనబడదు. అందుకని అంత్యొకలో మొట్టమొదటగా అక్కడ ఉన్నటువంటి వారిని క్రైస్తవులు అని పిలిచారంట. కారణం ఏంటి? అప్పటికే ఆదిమ క్రైస్తవ్యములో అనేక మందిని హింసించారు, కొట్టారు, జైళ్ళలో వేశారు. స్వార్థ ప్రకటించకూడదు అని చెప్పి అనేకులను హింసించినప్పటికీ కూడా చూడండి, వాళ్ళు ఎక్కడ కీడుకు ప్రతి కీడు చేయలేదు, ఎక్కడ వారు దూషణకు ప్రతి దూషణ చేయలేదు. తమను హింసించిన వారి కొరకు ప్రార్థన చేశారు, దూషించిన వారి కొరకు ప్రార్థన చేశారు, తమను చంపినటువంటి వారి కొరకు. చూడండి, స్టెఫను కూడా యేసుక్రీస్తు ఏమైతే అన్నాడో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుమని యేసు ప్రభు కూడా ఏ రీతిగా అన్నాడో, స్టెఫను కూడా తనను రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు ఆయన అదే మాటలు పలికి ఆయన పరమునకు చేర్చబడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, క్రీస్తును నీవు చూడాలి, క్రీస్తును నీవు జీవించాలి, క్రీస్తు వలె నీవు నడవాలి. అందుకే అపోస్తులైన పౌలు చాలా తేటగా చెప్పాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే చివరిగా ఒక మాట చెప్తాను. చివరిగా ఏంటంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి మనము నడవాలంట. ప్రసంగి గ్రంథము ఒకసారి చూడండి, ప్రసంగి గ్రంథాన్ని మనము చూసినట్లయితే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఇదంతయు వినిన తర్వాత
తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవునికి కూడా ఇదియే విధి. ఆయన యొక్క కట్టడలను అనుసరించి ఆయన యందు భయభక్తులు కలిగి వాటిని అనుసరించి జీవించడమే క్రైస్తవుని యొక్క విధి. చూడండి, మనం గమనించినట్లయితే ఒకసారి నిర్గమకాండము 15వ అధ్యాయం కూడా ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనాన్ని చూడండి. 15:26. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేయు రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంట? ఆయన వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల, చూసారా, ఐగుప్తులకు వచ్చేటటువంటి ఏ రోగాలు కూడా మీకు రానియను అని చెప్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారిలో క్రైస్తవునికి ఉండవలసిన ఈ 6 లక్షణములు మనము కలిగి ఉంటే చూడండి, మనము క్రైస్తవులమని పడతాం. మొదటిది ఏమిటి? ఆత్మ సంబంధిగా మనం ఉండాలి, శరీర సంబంధిగా ఉండకూడదు. రెండవదిగా క్రీస్తుని పోలి నడుచుకోవాలి. మూడవదిగా ప్రేమ కలిగి నడుచుకోవాలి. నాలుగవదిగా జ్ఞానము కలిగి ఉండాలి. ఐదవదిగా సాత్వికంగా దీనంగా మనం ఉండాలి. ఆరవదిగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవాలి. అదే క్రైస్తవ్యానికి గుర్తు. అందుకని ఆదిమ సంఘములో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వారిని క్రైస్తవులు అని పిలిచారంట. చూడండి, నువ్వు పాటలు పాడినంత మాత్రాన నీవు క్రైస్తవుడిగా ఎంచబడవు. దేవుని వాక్యం బోధించినంత మాత్రాన నీవు క్రైస్తవుడిగా ఎంచబడవు. నీవు ఆయనను పోలిన జీవితము నీలో లేకపోతే, ఆయనను పోలిన జీవితము నీలో లేకపోతే నువ్వు క్రైస్తవుడిగా ఎంచబడవు. చూడండి, దురదృష్టవశాత్తు ఈ దినములలో చాలా మంది ఏమనుకుంటున్నారు? క్రైస్తవ్యము మతం అనుకుంటారు. లేదు లేదు, క్రైస్తవ్యము మతము కాదు. క్రైస్తవ్యము పరలోక రాజ్యమునకు మార్గము, స్వర్గానికి మార్గం అన్న సంగతి అనేకులు గమనించలేకపోతా ఉన్నారు. నువ్వు మతమును నమ్ముకుంటే చూడండి, మతము నిన్ను మరణానికి అప్పచెప్తుంది. కానీ క్రీస్తు యొక్క మార్గమును నీవు ఎంచుకుంటే మరణించే వారిని సైతము ఈ మార్గము బ్రతికిస్తుంది. మరణించే వారిని సైతము ఈ మార్గము బ్రతికించి జీవముల మరణములో నుంచి దాటించి జీవములోనికి నడిపిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఈ దినములలో ఎందుకు అనేకులు క్రీస్తును వెంబడించలేకపోతున్నారంటే, క్రీస్తును ఎరిగామని చెప్పుకుంటున్నటువంటి వారు క్రీస్తును పోలిన జీవితము వారి బ్రతుకులో కనిపించట్లేదు. అది నడకలో కావచ్చు, అది మాటలో కావచ్చు, అది ప్రవర్తనలో కావచ్చు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తును పోలిన జీవితము నీలో లేకపోతే, చూడండి, అపొస్తలుడైనటువంటి పౌలు ఆరంభంలో నేను ఏదైతే చెయ్యాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, చెయ్యాలనుకున్నది చేయలేకపోతున్నాను, చేయకూడదనుకున్నది చేస్తా ఉన్నాను అని మొదట్లో ఆయన చెప్పాడు. కానీ ఆత్మీయంగా ఎదుగుతున్న కొద్దీ ఆయన ఏమంటున్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనండి అని అంటున్నాను. ఒక్క పౌలే కాదు, మనం కూడా చూడండి, భక్తి జీవితము ప్రారంభించిన తర్వాత, యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించిన తర్వాత, యేసుక్రీస్తును మనము వెంబడిస్తున్న తర్వాత, చూడండి, మన జీవితములో క్రీస్తు కనిపించాలి, మన మాటల్లో క్రీస్తు కనిపించాలి, మన స్వభావములో, మన పోలికలో క్రీస్తు కనిపించాలి. క్రీస్తును నీవు ధరించుకొని జీవించేటటువంటి వ్యక్తివిగా నీవు ఉండాలి. మాటకు మాట చెప్పటము కాదు,
చూడండి, కంటికి కన్ను పంటికి పన్ను అనేటటువంటి సిద్ధాంతం కాదు ఇది. అవసరమైతే చూడండి, క్రీస్తు ఏ రీతిగా ప్రాణం పెట్టాడో అవసరమైతే క్రైస్తవుడు ప్రాణం పెట్టగలిగిన స్థితి ఉండాలి, కానీ ఇతరుల ప్రాణమునకు హాని చేసేటటువంటి స్థితి ఎన్నడూ క్రైస్తవునిలో ఉండకూడదు. ఇతరులకు మేలు చేసేటటువంటి వాడే క్రైస్తవుడు, కానీ ఇతరులకు హాని చేసేటటువంటి వాడు క్రైస్తవుడు కాదు. ప్రియమైనటువంటి వారలారా, అందుకని నీ ప్రవర్తనను బట్టి నీలో క్రీస్తును చూడాలి, నీ మాటలను బట్టి నీలో క్రీస్తును చూడాలి, నీ నడవడికను బట్టి నీలో క్రీస్తును చూడాలి. అలా గనక మనము చూపించలేకపోతే నీవు ఎన్ని సంవత్సరముల నుంచి దేవుని మందిరమునకు వచ్చి వెళ్ళిపోయినా కానీ దానిలో ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. అందుకని ఆ అంత్యొకలో మొట్టమొదటిసారిగా వారు క్రైస్తవులుగా పిలువబడ్డారు. ఎవరు పిలిచారు? వాళ్ళు చెప్పుకున్నారా? మేము క్రైస్తవులమని చెప్పుకున్నారా? లేదు. వారిని హింసిస్తున్నా, బాధిస్తున్నా, శ్రమ పెడుతున్నా, వారు పగ తీర్చుకోకుండా, మారు మాట మాట్లాడకుండా, ఇతరులకు హాని చేయకుండా, చూడండి, వారు క్రీస్తు ఈ లోకములో ఏ రీతిగా క్షమించాడో, ఏ రీతిగా తమను బాధ పెట్టే వారిని సైతం ప్రేమించాడో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాడో, ఆయనను వెంబడించినటువంటి శిష్యులు అలాగే జీవించారు. ఆ దినములలో శిష్యులను వెంబడించి క్రీస్తును వెంబడిస్తున్నటువంటి అనేకులు కూడా ఆ దినములలో మరి క్రీస్తును పోలిన జీవితం ఉన్నది కాబట్టి వారు క్రైస్తవులు అని, వీరు క్రీస్తును వెంబడించువారు అని ఆ దినములలోని ఆ ప్రజలు వారికి వారే క్రైస్తవులని పేరు పెట్టారు. ప్రియమైనటువంటి వారు చూడండి, యేసు ప్రభు బాప్తిసం తీసుకొని బయటికి వస్తూ ఉంటే చూడండి, యోహాను చెప్తా ఉన్నాడు అక్కడ, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభువును చూడండి అంతకుముందు విన్నాడు, ఆ దినమున అక్కడికి వచ్చాడు, ఆయనను చూశాడు. చూడండి, వెంటనే ఆత్మ ఆయనకు తెలియజేసినది. అందుకని ఏం చెప్తా ఉన్నాడు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యేసును గురించి ఏ రీతిగా స్టేట్మెంట్ ఇవ్వబడిందో మనము వీధుల్లో వెళ్తున్నప్పుడు, ఇదిగో ఈమె క్రైస్తవురాలు, ఇదిగో ఈయన క్రైస్తవుడు, మాటకు మాట, పగకు పగ, ద్వేషానికి ద్వేషం, అసూయ, కలహము, క్రోధము, మత్సరము, ఇలాంటివన్నీ కలిగి లోకల వలె నీవు కూడా బ్రతుకుతూ అలాగే జీవిస్తూ నీవు క్రైస్తవుడివి అని చెప్పుకోవడానికి నీకు ఏ విధమైనటువంటి అర్హత లేదు. నీలో ఒక ప్రత్యేకత ఉండాలి. నీలో ఒక ప్రత్యేకత లేకపోతే చూడండి, క్రీస్తును పోలిన జీవితము నీలో లేకపోతే నీవు క్రైస్తవుడిగా ఎంచబడవు. చూడండి, ఈ యొక్క 6 అంశములు అనుసరించి జీవించేటటువంటి వ్యక్తివిగా నీవు ఉంటే నీవు కూడా క్రైస్తవుడిగా ఎంచబడతావు. నీవు కూడా మరణంలో నుంచి జీవంలోకి దాటిన వ్యక్తిగా ఉంటావు. ప్రార్థన చేసుకుందాం.